శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, శివరామప్రసాద్ గారు, ఇక్కడ మొదటిది ఏదైతే ఉందో రెడ్ బుక్ పాలన అనే పదాన్ని సరే వైసీపీ నాయకులు చెప్తున్నా సరే, ఎస్ రెడ్ బుక్లో ఉన్న పేర్లు అందులో వాళ్ళ మీద చర్యలు ఇప్పుడు నడుస్తున్నాయని కొంతమంది అఫీషియల్గా అన్అఫీషియల్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వలంనేని వంశీకి సంబంధించి సరే కేసు స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ బట్ పోసాని కృష్ణమూర్తి మీద పెట్టిన కేసు కానివ్వండి, ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద పెడుతున్న కేసు కానివ్వండి, ఇవన్నీ కేవలం వాళ్ళని పిలిచి నోటీసులు ఇచ్చి పంపించే కేసులను అరెస్టుల దాకా ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది వైసీపీ ఒక ప్రశ్న వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే కక్ష సుపూరిత రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయా, లేకపోతే లా దాన్ని డ్యూ కోర్స్ చేస్తుందంటారా? నమస్కారం అండి. ఇప్పుడు ఒకటి, అది కేసు ఏ విధమైంది అనేది మనం డిసైడ్ చేయలేం. పోలీసు ఎంక్వైరీ చేయాలి కదా, దీనికైనా ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. మీరు వంశీది కేసు ఇది అంటున్నారు, సరే ఆయన దానికంటే సెల్ఫ్ గోల్ అనుకోండి. అది యాక్చువల్గా 71 నుంచి రన్నింగ్ రేస్లో వచ్చినట్టు 1కి వచ్చాడు ఆయన. ఓకే, ఇది ఆ కేసులో A71 నుంచి A1కి వచ్చాడు, A71 నుంచి A1కి వచ్చాడు. అంటే అనవసరమైన విషయాన్ని దాన్ని ఏదో చేద్దాం అనుకుని చెప్పి చేస్తే ఆయన మెడకు చుట్టుకుంది. అది దాంట్లో సరే అది వదిలేసేయండి. ఇప్పుడు మీరు పోసాని కృష్ణమూర్తి గారు, అసలు సభ్య సమాజం అటువంటి వ్యక్తిని భరించగలదా? ఆయన మాట్లాడిన మాటలు కానీ లైవ్లో కూడా కొంతమంది ఇప్పుడు యాంకర్స్ని కూడా ఏ విధంగా తిట్టాడు, ఏ విధంగా అసభ్య పదజాలం మాట్లాడాడు. అసలు మాట్లాడటం అనేది ఒక సంస్కారం లేకుండా మాట్లాడిన విధానం. అయితే ఆ రోజున ఏంటంటే ఐటీ చట్టంలో కొన్ని ఐటీ చట్టం ఉన్నది కదా, దాంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో కొన్ని సెక్షన్లు పనికిరావని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అవును, కాబట్టి దాంట్లో బయటపడిపోయారు అందరూ. ఏంటంటే నోటీస్ ఇవ్వడం తప్ప యాక్షన్ తీసుకున్నాక వీలేదు. కాకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం దాంట్లో 351 నుంచి 356 సెక్షన్ల వరకు, అలాగే 111 సెక్షను, ఇవన్నీ వీళ్ళ మెడకు చుట్టుకున్నాయి ఇవాళ. దాని ప్రకారం కేసు పెట్టచ్చు. ఇప్పుడు కేసు పెడుతున్నారు, దాంట్లో ఈయన ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఒకటండి, అసలు నేను అనేది సమాజానికి ఇప్పుడు ఈయన ఒక బాధ్యత గల వ్యక్తి, సినిమా ఫీల్డ్లో ఇది ఉన్నాడు, మంచి రైటరు, యాక్టరు. ఏం సంస్కారం నేర్పుతున్నాడు ప్రజలకి కానీ సమాజానికి కానీ? సమాజం నుంచి తీసుకున్న ఆయన సమాజానికి ఏమిస్తున్నాడు? ఆయనకున్న మొత్తం ఆయన ఏది సంపాదన కానీ మొత్తం సమాజం ఇచ్చింది ఆయనకి. ఆయన టాలెంట్ని మెచ్చుకుని తిరిగి ఆయన సమాజానికి ఏమిస్తున్నాడు? అసభ్యంగా మాట్లాడటం, అసభ్యంగా చేయటం, ఇవన్నీ చేసినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అది ఇప్పుడు కోర్టులో ఉంది కదా, కోర్టు ఒకవేళ ఇది సరైన అరెస్ట్ కాదనుకుంటే బెయిల్ ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. అవును, లేదు అనుకుంటే రిమాండ్కి ఇస్తారు. దాంట్లో అదొకటే కాదండి. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఒక విధంగా చెప్పాలంటే గతంలో మరి ఎందుకు ఆ విధమైన స్టాండ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ అసభ్యంగా మాట్లాడటం ఏది చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందాక గోరంట్ల మాధవ్ గారిదే ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చారంటున్నారు. అది కూడా ఏంటి, పోక్సో చట్టం 72-79 ప్రకారం అసలు వాళ్ళ పేరు చెప్పకూడదు. పోక్సో చట్టంలో పేరు చెప్పకూడదు, వాళ్ళ ఏది విజువల్ కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. అది మీరు ఇందాక సీరియస్ కాదన్నారు, కానీ చాలా సీరియస్. అది పోక్సో చట్టం అనేది నాన్ బెయిలబుల్. దాంట్లో ఎవరన్నా దొరికితే నా బెయిల్ కూడా ఎవరు, నాన్ బెయిలబుల్ చట్టం అది. వీటిలన్నిటికన్నా సీరియస్ చట్టం అది. మరి అది అటువంటి ఇదే కాకుండా జనాలకి వాళ్ళ ఉద్దేశం ఏంటో, లేకపోతే వాళ్ళ విధానాలు ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో చెప్పకుండా రైట్ ఎంతసేపు అసభ్యంగా మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుని చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది తప్ప దీన్ని రెడ్ బుక్ అంటానికి వీల్లేదు. రెడ్ బుక్ అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరినీ తీసుకోవాలిగా. మీరు రెడ్ బుక్ అదే ఇప్పుడు అది 2.1 3.1 మీరు ఆల్రెడీ ఒక క్యాల్కులేషన్స్ వేసుకున్నారు. అందులో భాగంగా మొదట అధికారులు అయిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ నాయకులు వచ్చారు. అధికారులు ఎవరయ్యారు? అసలు వీటిలన్నిటికీ మూలం సునీల్ కుమార్ గారు ఇంతవరకు అరెస్ట్ అవ్వాలా? కేసులు అయితే కదా, ఐపీఎస్ సునీల్ కుమార్ ఇంతవరకు అరెస్ట్ అవ్వాలా? అవును, మరి ఆయనే మూలం. మీరు రఘురామకృష్ణరాజు గారు అంత పట్టుబట్టి ఆయన ఒక పట్టుబదలని విక్రమార్కుడిలాగా దాని మీద పోరాడాడు కాబట్టి బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఆయనకి దెబ్బలు తగిలిన విషయం కూడా బయటికి రాదు కదా, కాలు డ్యామేజ్ అయింది కూడా బయటికి రాదు కదా.
ఆవిడ ప్రభావతి గారు కూడా రాంగ్ రిపోర్ట్ ఇప్పించింది కదా. ఎస్